హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన హెల్దీ అయిన కొర్రల పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది కంపల్సరీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది పిల్లలకి చాలా మంచిదండి. కంపల్సరీ పిల్లలకి పెడితే వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అండి, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆల్రెడీ వేడి చేసిన పాలను ఈ గిన్నెలో పోస్తున్నామండి. ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాము. నెక్స్ట్ ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నామండి. ఇప్పుడు వీటిని గిన్నెలో పోసి వీటిని నీట్గా కడిగేసేయాలండి. ఓకే అండి, పాలు చక్కగా పొంగుతున్నాయి కదా. ఇలా పొంగిన పాలల్లో మనం ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొర్రలను వేసేద్దామండి. కొర్రలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత వాటిని కాసేపు ఉడకనివ్వాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూసారు కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత 1/2% ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం నెక్స్ట్ బెల్లం ఒక 1/2 కిలో తీసుకొని దంచి పెట్టామండి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా తురిమిన బెల్లాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా బెల్లం వేసిన తర్వాత మనం దీని అంతటిని ఒకసారి కలిపేద్దామండి. బెల్లం కూడా మంచిది కదా, ఐరన్ కదా. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ ఇదంతా కలిపేసుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. నెక్స్ట్ మనం అది ఉడికేలోపు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో నెక్స్ట్ మనం గిన్నె తీసుకున్నాం కదా, దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం నెయ్యి వేసామండి. దీంట్లో జీడిపప్పులు వేసుకుంటున్నాము. జీడిపప్పులు లైట్గా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసాం. నెక్స్ట్ మనం ఉడుకుతున్న కొర్రల దాంట్లో యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పరమాన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కలిపేసాము. ఇప్పుడు ఇది కాస్త సిమ్లో పెట్టేసుకోవాలి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాము. మంచిగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాము. ఒక బౌల్లో వేసేసాము. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇది పరమాన్నం. కొర్రలు కూడా హెల్త్కి మంచివి. నెక్స్ట్ బెల్లం కూడా వేసాం కాబట్టి అది కూడా ఐరన్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పిల్లలకి పెట్టండి. ఇది చేసి వాళ్ళు మామూలుగా చేస్తే కొర్రల అన్నం తినరు కాబట్టి ఈ విధంగా మనం పరమాన్నం చేస్తే కంపల్సరీ తింటారండి. స్వీట్ ఐటెం కాబట్టి. సో ఇది మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.